విరాట్, చంద్రకళ వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శోభనం ఏర్పాట్లు జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ కోసం పాలు తీసుకొని వచ్చి, "పాలు తీసుకో బావా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం, "నాకు ఇప్పుడు కావాల్సినవి ఈ పాలు కాదు, మురిపాలు కావాలి. 6 నెలల నుండి నువ్వు నన్ను ఊరిస్తూ వచ్చావు, ఇక ఆగేదే లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే విరాట్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం, "నీకు అర్థమవుతుంది కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సిగ్గుపడిపోతూ పక్కకు తిరిగిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్ర దగ్గరికి వచ్చి తనకి ఉన్న జ్యువెలరీని మొత్తం తీసేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే విరాట్ వైపు చాలా ప్రేమగా అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం చంద్రకళని అక్కడికక్కడే అమాంతంగా ఎత్తుకొని బెడ్ మీదకైతే తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సిగ్గుపడిపోతూ విరాట్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం చంద్రకళని తీసుకొని బెడ్ మీదకి వెళ్ళి తనకి ముద్దులు పెడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సిగ్గుపడుతూ విరాట్ వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం, "చంద్ర, ఈ రోజు కోసం నేను ఎన్నాళ్ళుగా వెయిట్ చేశాను" అని చెప్పేసి అయితే అనుకుంటూ చంద్ర వైపు చూస్తూ అయితే ఒకరినొకరు చూసుకుంటూ చాలా ప్రేమగా ఇద్దరూ ఒకటిగా కలుస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.